హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన రెసిపీ అయితే పల్లీలు ఇంకా నువ్వుల లడ్డు అండి. అసలు ఈ లడ్డు తినడం వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా అండి మీకు? ఒకే దెబ్బకి రెండు పిట్టలు అంటారు కదా, కానీ ఇక్కడ రెండు కాదు మూడు పిట్టలు. అది ఎలాగంటే మనం పల్లీల్లో అయితే ప్రోటీన్ ఉంటుంది, అలాగే నువ్వుల్లో కాల్షియం, ఇంకా బెల్లంలో అయితే ఐరన్ ఉండడం వల్ల ఇవి మూడు కలిపి తీసుకుంటే మనకి ఒకేసారి కాల్షియం, ప్రోటీన్స్, ఐరన్ కూడా మన శరీరానికి అందుతాయి. బయట తినే ఆహారం కంటే పిల్లలకి ఇది చాలా ఆరోగ్యం కదా. ఈ లడ్డు ఎలా చేయాలంటే ముందుగా పల్లీలను అయితే దూరగా వేయించుకొని పెట్టుకోవాలి. అవి చల్లారిన తర్వాత వాటి పొట్టు అయితే తీసి మిక్సీ జార్ లో వేసుకొని కోర్స్ గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వుల్ని కూడా ఇలా డ్రై రోస్ట్ చేసుకొని అందులో సగం నువ్వుల్ని అయితే తీసి పక్కన ఉంచుకోండి. మిగతా సగం నువ్వుల్ని మిక్సీ జార్ లో వేసుకొని అవి కూడా కోర్స్ గా బ్లెండ్ చేసుకోవాలి. మరి మెత్తగా పట్టకండి. ఇప్పుడు ఈ నువ్వుల మిశ్రమాన్ని అయితే పల్లీల పొడిలో అయితే వేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బెల్లం పాకం కోసం ఒక బాండీలో బెల్లం తీసుకున్నాము. అందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇలా పాకం వచ్చేదాకా మరిగించుకోవాలి. ఇప్పుడు అందులో ఇలాచీ పొడిని అయితే వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు బెల్లం పాకం కరెక్ట్ గా వచ్చిందా లేదా అని టెస్ట్ చేయడం కోసం ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని అందులో పాకం పోసి ఇలా వేళ్లతో దగ్గరికంటే ఉండకట్టేస్తుంది. అప్పుడు మన పాకం అయితే కరెక్ట్ గా వచ్చినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని ఇలా కలిపి ముందుగా పక్కన పెట్టుకున్న నువ్వులను అయితే వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు అందులో నువ్వులు, పల్లీల పొడి మిశ్రమాన్ని కూడా వేసుకొని ఇలా మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలండి. చూసారా, ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒక పెద్ద ప్లేట్ తీసుకొని నెయ్యి అయితే అప్లై చేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం అందులో వేసుకోవాలి. ఇవి మనం చిక్కీల్లాగా అయినా చేసుకోవచ్చు, లేదంటే ఉండలైనా చుట్టుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉన్నాయి. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.